అండి గుత్తి వంకాయతో మసాలా కర్రీ ఊరికే తీరు కాకుండా ఇలా ఓసారి చేసి చూడండి. వంకాయలు శుభ్రంగా కడుక్కున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వంకాయల్ని మెత్తగా వేపుకొని వీటిని తీసుకోవాలి ఫ్రై అయినాక. అదే కడాయిలో పోపు దినుసులు కొన్ని ఎల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని పోపు అంతా వేగినాక కొన్ని చిక్కుడుకాయలు వేసుకోవాలి గింజలతో సహా. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్స్ వేసి అదంతా ఉడికించుకున్నాక ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని పల్లీలు కొద్దిగా శనగపిండి కొంచెం సరిపోను కారము ధనియా పొడి వేసి అది మిక్సీ పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కోసి మనం పట్టుకున్న పొడుసు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేనైతే టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నా. మన కర్రీ అంతా కొద్దిగా ఉడికినాక మనం ఏం పెట్టుకున్న వంకాయలు వేసుకొని అంతా కర్రీ అంతా 2 నిమిషాలు ఉడికించుకున్నాక ధనియా పొడి గరం మసాలా ఇంకా చప్పగుంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించుకోండి.